హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్. సో ఈరోజు ఏంటి అంటే వ్లాగ్. మేము ట్రిప్ నుండి వచ్చాక ఏమంటారు అన్ప్యాకింగ్, క్లీనింగ్ అండ్ అన్నీ అయిపోయినాయి. నేను అవన్నీ వ్లాగ్ చేయలేదు బికాజ్ నాకు చరితో కుదరలేదు, టైం లేదు. అండ్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ రూల్స్, సెక్యూరిటీ రూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను అక్కడ ఏం కెమెరా ఆన్ చేయలేదు. బట్ ఫైనలీ వి రీచ్ డాలస్ అండ్ వీఆర్ ఎట్ హోమ్ నవ్. సో ఈరోజు నుండి వ్లాగ్స్ ఏమంటే మా రొటీన్ ఏంటి, నేను ఎవ్రీడే ఏదో ఒక యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, లైక్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను కార్న్ ఎగ్ ఆమ్లెట్ శాండ్విచ్ చేసినాను లంచ్కి. ఆ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఇట్స్ జస్ట్ 5 minutes లో మీరు కార్న్ ఎగ్ ఆమ్లెట్ శాండ్విచ్ చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు అండ్ సమ్టైమ్స్ ట్రావెల్ చేసి వచ్చి టైర్డ్ ఉండి మనం ఏమి ప్రిపేర్డ్గా లేని వాళ్ళు జస్ట్ బ్రెడ్, ఎగ్, కార్న్ ఉంటే చాలు, ఫ్రోజన్ కార్న్. సో నేను దాంతో కార్న్ ఎగ్ ఆమ్లెట్ శాండ్విచ్ చేసినాను. నేను శశాంక్ ఎంజాయ్ చేసినాము. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆల్ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. జస్ట్ అక్కడ లైక్ అనే ఒక సింబల్ ఉంటుంది, ఇట్లా థమ్స్ అప్ సింబల్, అది హిట్ చేయండి. అండ్ షేర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో లేట్ చేయకుండా ఇంకా మనం రెసిపీ చూసేద్దాము. వెరీ సింపుల్, టేస్టీ. సో మీరందరూ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేయండి. ఇక్కడ నేను ఫ్రోజన్ కార్న్ తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసుకొని దాన్ని కుక్ చేసుకుంటున్నాను. ఒక 10 minutes అట్లా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది వాటర్లో. అండ్ దెన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యితో గ్రిల్ ప్యాన్లో బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నాను. మేము నెయ్యి యూజ్ చేస్తాము, ఆయిల్ యూజ్ చేయము. ఎందుకంటే నెయ్యితోటే నాకు టేస్టీగా అనిపిస్తుంది. అండ్ చెర్రీ కూడా చిన్నప్పటి నుండి వాడు ఇండియా నెయ్యి తింటాడు, ఇక్కడ నెయ్యి తినడు. అండ్ మేము ఇండియా నెయ్యి యూజ్ చేస్తాం, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడ బ్రెడ్ ఇండియా నెయ్యితో టోస్ట్ చేసుకుంటే. అండ్ దెన్ అక్కడ బ్రెడ్స్ టోస్ట్ అయిపోయినాయి కదా. ఫోర్ బ్రెడ్స్ తీసుకున్నాను, 2 శాండ్విచెస్కి, ఈచ్ 2 breads నాకు, శశాంక్కి. సో బ్రెడ్స్ మంచిగా టోస్ట్ అయినాయి. అండ్ దెన్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బ్రెడ్స్ అన్ని పక్కకు పెట్టుకొని, నేను అక్కడ ఆల్రెడీ బౌల్లో మీరు చూస్తే ఎగ్ బ్రేక్ చేసుకొని 4 eggs అండ్ దెన్ పెప్పర్, సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ముందే ఆ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ ఆమ్లెట్ ప్యాన్ తీసుకొని ఆమ్లెట్ వేసుకుంటున్నాను. కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. నాకైతే ఆనియన్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది, అందుకనే నేను ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని జస్ట్ ఫిల్లింగ్ కోసం ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. సో కార్న్ ఎగ్ ఆమ్లెట్ శాండ్విచ్ ఏం లేదు, మళ్ళీ కార్న్, ఆనియన్, ఎగ్, పెప్పర్, సాల్ట్, ఈ 5 మనకు కావాల్సింది. ఫ్రోజన్ కార్న్, మీ దగ్గర ఫ్రెష్ కార్న్ ఉంటే ఫ్రెష్ కార్న్ తీసుకొని, నా దగ్గర ఫ్రోజన్ కార్న్ ఉంది. అండ్ దెన్ నేను కుకుంబర్ కట్ చేసుకుంటున్నాను బికాజ్ మాకు కుకుంబర్ తినడం అలవాటు. ఎవ్రీడే 1 కుకుంబర్ ఖచ్చితంగా తినడానికి ట్రై చేస్తాం, లేదు అని అంటే స్కిప్ చేస్తాము. సో ఇక్కడ ఆమ్లెట్ రెడీ. సో బ్రెడ్కి మయో పెట్టేసుకొని ఆమ్లెట్ని 4 slicesలో కట్ చేసుకొని 3 slices పెట్టి ఇంకో స్లైస్ విడిగా తినడానికి పక్కకు ప్లేట్లో పెట్టేశాను. అండ్ దెన్ కుకుంబర్ కట్ చేశాను కదా, అవి కూడా సర్వ్ చేశాను. అలా మేమిద్దరం 2 sandwiches, ఇంకో శాండ్విచ్ కూడా చేస్తున్నాను. బ్రెడ్కి మేయో పెట్టేసుకొని అండ్ దెన్ కార్న్ ఆమ్లెట్ని 4 pieces కట్ చేసేసి 3 pieces శాండ్విచ్లో పెట్టుకుంటాం. ఒకటి అలానే తినేస్తాము, టేస్టీగా ఉంటుంది అట్లా కూడా. సో 2 sandwiches రెడీ అని ఇద్దరం సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేసినాము. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా రెసిపీ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ రెసిపీ నచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్.